కరీంనగర్ పాత బజార్లో ఉన్నటువంటి చాలా చారిత్రాత్మకమైనటువంటి మహిమ కలిగినటువంటి స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 9వసారి విజయంగా అందరి యొక్క ఆకాంక్షకు అనుగుణంగా భగవంతుని వేడుక జరుగుతూ ఉంది. గౌరవ మాజీ మంత్రి గతంలో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాజకీయాలకు అతీతంగా పట్టణ పుర ప్రముఖులు రాజకీయ పార్టీలు అందరం కలిసి ఈరోజు దేవుని సేవలో తరించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాతలందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి అటు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కావచ్చు, స్థానికంగా అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు దాతలుగానే కాకుండా ఉత్సవం విజయవంతమై యజ్ఞం కావచ్చు, మరి పూజలు కావచ్చు, అన్నదానాలు కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు సఫలీకృతమై ఆ భగవంతుని ఆశీర్వచనం పొందే విధంగా జరగడం మరి ఆ భగవంతుని యొక్క సంకల్పం, భగవంతుని యొక్క ఆశీర్వచనం. తప్పకుండా ఇంకా సమ్మక్క సారక్క 31 దృష్ట్యా 1వ తారీఖు నాడు మరి ప్రదర్శన ఉంటుంది. రేపు ఎదుర్కోలు, ఎల్లుండి కళ్యాణం కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. మన దగ్గర రవాణా శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణ కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ నుంచి 51 కేంద్రాల నుంచి 4000 బస్సులు, అదేవిధంగా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి కొరకు వాళ్ళకు ఒక ట్యాగ్ను బస్సు ఎక్కేటప్పుడే తల్లిదండ్రులు వేయించుకుంటే దానికి మరి కోడ్ ఉంటుంది. QR కోడ్ తోటి ఎక్కడ పోయినా కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలతోటి పోయేవాళ్ళు తప్పకుండా ఆ పిల్లలకు ఒక QR కోడ్ గల టైని వాళ్ళు చేయికి వేసినట్టయితే ఎక్కడైనా మిస్ అయినా కూడా మరి పోలీస్ శాఖ అది రూపొందించింది, దాన్ని వినియోగించుకోవాలని కోరుతాను. రవాణా శాఖల బస్సు మాత్రమే గద్దెల దగ్గర దాకా పోగలుగుతుంది. సురక్షిత ప్రయాణం, అన్ని రకాల ఏర్పాట్లు సౌకర్యాలు చేయడం జరిగింది. నిన్న కూడా నేను సమ్మక్క సారమ్మ దేవాలయానికి వెళ్లి మరి సర్వే జన సుఖినభవ అందరూ బాగుండాలని కోరుకున్నాం. ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి రథసప్తమి. కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ 1% ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, భగవంతుడి సన్నిధి నుంచి మాట్లాడుతాను. ఎక్కడ కూడా చిన్న ప్రమేయం కూడా ఎవరిది లేదు. ఎవరికైనా అపోహలు ఉంటే తొలగించుకొని అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కోరుతాను. రాజకీయ జోక్యం కానీ రిజర్వేషన్లు గతంలో జరిగినాయి కాబట్టి అటువంటి అపోహ కలిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కొంత రిజర్వేషన్లు మార్చుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అట్లా జరుగుతుంది అనుకునేటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ మా ప్రజాపాలన ప్రభుత్వం మరి సర్వే ఆధారంగా సర్వే చేసినటువంటి జనాభా లెక్కల ప్రకారంగా మాత్రమే, సాంకేతికంగా మాత్రమే, మళ్ళీ చెప్తాను, ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెంపుల్, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు తప్పుగా సమాచారం ఇచ్చే అవసరం లేదు. ఇది వాస్తవము. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లు కూడా ఇటువంటి అపోహ ఉంది, ఇంక్లూడింగ్ మై హుస్నాబాద్. కాబట్టి ఎక్కడ కూడా దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, అటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఎవరి ప్రమేయం, ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు ఎవరి ప్రమేయం లేదు. చాలా జాగాల్లో మేము పోటీ చేస్తాం అని అనుకొని ఆశించినటువంటి ఆశావాహులు రిజర్వేషన్ అనుకూలించకపోతే ఏదో పొరపాటు జరిగిందిగా భావిస్తా ఉన్నారు. దయచేసి నేను దానికి చాలా స్ట్రాంగ్ గా క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నా. ప్రభుత్వ జోక్యం శూన్యం. కానీ వాళ్ళ లోపల అపోహ ఉండడం గతంలో జరిగింది కాబట్టి అపోహ ఉండొచ్చు. దాన్ని తీసేసుకోవాల్సిందే సందర్భంగా స్ట్రాంగ్ గా కోరుతా ఉన్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.